జగన్కి అతిపెద్ద సవాళ్ళు ముందున్నాయి. పార్టీని కాపాడుకోవడం సాధ్యమా అసాధ్యమా? 1 by 1 చూస్తే, ఒకటి, క్రిందసారి స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కంప్లీట్గా వైసీపీ గెలుచుకుంది. ఒక్కసారి మనం తెలంగాణను అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాలామంది వచ్చి కాంగ్రెస్లో చేరిపోయారు. లైక్ హైదరాబాద్ మేయర్తో సహా అనేక చోట్ల మున్సిపాలిటీలు మారిపోయినాయి, కార్పొరేషన్ మారిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఆవురు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే గెలిచేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే ఆ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, కమిషనర్, ఇదే దాని పేరే ఉంటారు, మేయర్లు, వీళ్ళందరూ అటుకెళ్ళిపోతే క్యాడర్తో సహా అక్కడ, ఎందుకంటే వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటారు లోకల్ క్యాడర్. అటు వెళ్ళిపోతే పార్టీ సర్వైవల్ ఎట్లా అక్కడ కాపాడుకోవడం ఓ పెద్ద పరీక్ష. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 40% పడిపోయినటువంటి ఓటు బ్యాంకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి జగన్కి అంటే, దాని వలన సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, సెక్యూరిటీ తగ్గించేస్తారు, చాలా నార్మల్ సెక్యూరిటీ పెడతారు, అప్పుడు ఒక థ్రెట్ ఉంటుంది. నెంబర్ 3 వచ్చేటప్పటికి రేపు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుద్ది, 225 అవుతుంది. అది తెలుగుదేశం కోరుకున్నట్టు జరుగుతుంది. ప్రభుత్వం తెలుగుదేశం అధికారం ఉంది, సెంటర్లో కూడా ఇప్పుడు అదే కీ రోల్. వైసీపీకి బలమైనటువంటి బెల్టులు డివైడ్ అయిపోవచ్చు, అట్లాగే వైసీపీ బలమైనటువంటి నాయకులు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి పొంగనూరు ఉంది, దాని రేపు పొద్దున మహిళా రిజర్వ్, ఎస్సీ రిజర్వ్ చేసేయచ్చు. పులివెందుల మహిళా రిజర్వ్, ఎస్సీ రిజర్వ్ చేసేయచ్చు. అప్పుడు కొత్త నియోజకవర్గాలు ఎత్తుక్కోవాలి. 2009లో తెలుగుదేశం ఫేస్ చేసింది ఆ పరిస్థితి. అది ఇప్పుడు ఉంటుంది ఇక్కడ. అదొక పెద్ద క్రైసిస్. దాన్ని దాటుకుని ఫేస్ చేయడం అంటే, ఇప్పుడు దేవినేని ఉమా మైలవరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నందిగామ అటు వెళ్ళిపోవడం వల్ల. అట్లాగే చాలామంది ఇప్పుడు పత్తిపాడు అంతే, ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోవట్ లాంటిది, అట్లాగే ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అట్లాగే ఇంకోటి మహిళా రిజర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మహిళలు అంతమంది నాయకులు ఉండాలి, సెట్ చేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు డీమోరలైజ్ అయిపోయింది క్యాడర్. ఈ డీమోరలైజ్ అయినటువంటి క్యాడర్ని సస్టైన్ చేయటం, నిలబెట్టుకోవడం, ఇది ఎంతవరకు సాధ్యం? ఇంకోటి, తన కేసులు ఇప్పుడు వెంటాడతాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కోర్టులకు వెళ్ళాలి, ఇప్పుడు కోర్టులకి వెళ్ళాల్సి ఉంటుంది. శిక్షలు పడకుండా ఉంటే సర్వైవ్ అవుతారు, శిక్షలు పడితే ప్రమాదకరం. ఇంకోటి, కొత్త కేసులు రావచ్చు, ఖచ్చితంగా కేసులు పెడతారు, అరెస్టులు చేయడానికి చూస్తారు. కాకపోతే అరెస్టులు చేయడానికి చూస్తారు లేదనేది డౌట్. ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్లనే ఇంత జరిగింది అన్నటువంటి సింపతి వచ్చింది అనుకున్నప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే అప్పుడు సింపతి వచ్చినా జగన్కి వెనకాల ఇంకెవరు లేరు కదా అని అనుకుంటారా? చంద్రబాబుకి అట్లాగే లేరు అనుకుంటే దెబ్బ అయింది. కాబట్టి ఆ విషయంలో కొంత సందిగ్ధత ఉంది, కానీ కన్ఫ్యూజన్ ఇష్యూస్ మాత్రం చాలా ఉంటాయి. ఇవన్నిటి ఎట్లా అధిగమించి ఓ రకంగా చెప్పాలంటే అతిపెద్ద సవాల్ జగన్ ఇప్పుడు ఫేస్ చేయబోతున్నాడు.